జగన్ పర్యటనలో ఇద్దరు కాదు ముగ్గురు చనిపోయినట్టుగా వార్తలొస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ కొద్ది రోజుల కిందట పల్నాడు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఒక వైసీపీ నేత విగ్రహ ఆవిష్కరణకి గాను ఒక పోలీస్ ఆంక్షల నడుమ తాడేపల్లి నుంచి బయలుదేరారు. కానీ భారీ కాన్వాయ్తో పాటు భారీ జన సమీకరణ నడుమ జగన్ పర్యటన సాగింది. ఇదే క్రమంలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు చనిపోయారు. మరో వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా మూడో మృతి కూడా వెలుగులోకొచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన యువకుని ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ లో గంటసేపు జగన్ పర్యటనలో ఆగిపోవడంతో అతను చనిపోయారు. తాజాగా ఆ యువకుడి తండ్రి విలపిస్తూ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ర్యాలీ సమయంలో అంబులెన్స్ కి దారిచ్చి ఉంటే తన కుమారుడి ప్రాణాలు దక్కేవని మృతుడి కుటుంబ సభ్యులు అంటున్నారు. ముప్పాలకు చెందిన మధు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుగా నిర్ధారించారు వైద్యులు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో గుంటూరుకు తరలిస్తున్న సమయంలో జగన్ పర్యటనలో చిక్కుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు గంటసేపు అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుంది. తర్వాత మధును గుంటూరుకు తరలించారు. ఈ నెల 19న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధు మృతి చెందారు. అయితే సకాలంలో ఆసుపత్రిలో చేర్పించకపోవడం వల్ల ఆయన మృతి చెందారని వైద్యులు అంటున్నారు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. జగన్ సత్తెనపల్లి ర్యాలీలో పాల్గొన్న జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. మరోవైపు సింగయ్య సైతం మరణించాడు. అయితే ఇప్పుడు మధు సైతం జగన్ కాన్వాయ్ వల్ల చనిపోయారని తెలియడం ఆందోళన కలిగిస్తుంది. ఇక బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ముగ్గురు ప్రాణాలను బలికొన్నారని జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారాయన.